అబ్బా ఏం తింగరదుందిరా బాబు, రోజుకో క్వశ్చన్ వేసి నెత్తి తింటుంది. ఇప్పుడు ఏమన్నా అడగని దాని సంగతి చెప్తా. శ్యామ్, ఇప్పుడు మనకు ఒక లాటరీ వచ్చింది అనుకో, అందులో ఒక 10 కోట్లు వస్తే ఏం చేస్తావు శ్యామ్? 10 కోట్ల? చాలా ప్లాన్స్ ఉన్నాయి రా, నిజంగా మస్తు కొనుక్కోవాలి, చేయాలని మస్తు ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటా ప్లాన్స్ అన్నీ. శ్యామ్, ఒక అదే రోజు నేను తప్పిపోయాను అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావే? ఎంత మంచి దేవుడైనా కానీ 2 లాటరీలు ఒకటే రోజు ఇస్తాడా? వావ్ బుజ్జి, సూపర్ డ్రెస్ రా. డ్రెస్ చాలా బాగుంది. ఎట్రా రెడీ అవుతున్నావు మంచిగా? బయటికి వెళ్తున్నావు శ్యామ్. వావ్, ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా? సూపర్ ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా వావ్ సూపర్ ఉన్నాయిరా, నాకు నచ్చినాయి. ఓకే, నీకు దేవుడు ఎందుకు ఇంత అందంగా పుట్టించిండే? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి. మరి నీకు అదే దేవుడు నీకు బుర్ర ఎందుకు ఇవ్వలేడే? నేను పెళ్లి చేసుకోవడానికి. హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీ ముందుకు వచ్చాను. ఏం లేదండి, మనతో ఇంట్లో ఎవరైనా ఎక్కువ పని చేయించినా కూడా, మనల్ని ఎక్కువ ఇరిటేట్ చేసినా కూడా, మనకు చాలా పని చెప్తుంటారు కదా, అప్పుడు మీరు ఈ సైన్ యూజ్ చేయండి. అప్పుడు మీరు ఈ సైన్ యూజ్ చేస్తే కనుక మేము వచ్చి వెంటనే యాక్షన్ తీసుకుంటాం. అర్థమైంది కదా? ఈ సైన్ యూజ్ చేస్తే వచ్చి వెంటనే మేము యాక్షన్ తీసుకొని వాళ్ళని మేము జైలుకి కూడా పంపిస్తాం. ఓకేనా? శ్యామ్, నువ్వు ఎప్పుడు అంటావు కదా మగాళ్ళే గొప్ప అని. కాదు, ఆడవాళ్ళే గొప్ప. సరే, మొగోళ్ళు గొప్ప అని ఒక 4 పాయింట్లు చెప్పన్నాయి నీకు. పాయింట్ నెంబర్ 1, నేను ఇదే టీషర్ట్ వేసుకొని 10 ఫంక్షన్లకు పోతానే, నువ్వు ఈ డ్రెస్ వేసుకొని 10 ఫంక్షన్లకు పోతావా కదా? పాయింట్ నెంబర్ 2, ఏ ఫంక్షన్కి పోయినా నేను 1 గంట 2 గంటలు ఎవరితో మాట్లాడకుండా ఉంటా, నువ్వు ఉంటావా? పాయింట్ నెంబర్ 3, నేను మా అత్త గొప్ప అని 10 మందికి చెప్తా, నువ్వు మీ అత్త గొప్ప అని చెప్తావా కదా? 4th, పాయింట్ నెంబర్ 4, నా తప్పు లేకున్నా నేను సారీ చెప్తా, నువ్వు చెప్తావా? చెప్పను. గొప్పనట గొప్ప, అయినా ఆడాల గొప్ప, మోకం గొప్పనట గొప్ప. హోల్డే, నిన్న 4 పాయింట్లు చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తా విను. పెళ్ళికి ముందు 10ంటికి లేచే మేము, పెళ్ళి తర్వాత 6ంటికి లేచి అన్ని పనులు చూసుకునే వాళ్ళం మేము. నువ్వు లేస్తావా? సెకండ్ 1, పెళ్ళి తర్వాత నువ్వు మా ఇంటికి వస్తే మా అమ్మ నాన్న నీకు చాలా మర్యాదలు చేస్తారు. అదే మా అమ్మ నాన్న మా ఇంటికి వస్తే మేమే మర్యాదలు చేయాలి. నువ్వు చేస్తావా? సెకండ్ 1. థర్డ్ 1, గుర్తుపెట్టుకో, 9 నెలలు పిల్లల్ని మోసి కని వాళ్ళకు డైపర్లు చేంజ్ చేసి వాళ్ళని చూసుకుంటాం. నువ్వు చూసుకుంటావా? 4th 1, ఇది బాగా గుర్తుపెట్టుకో. పెళ్ళి తర్వాత మా ఇంటి పేరు మార్చుకొని మా అమ్మ నాన్నల్ని వదిలేసి మొత్తం వదిలేసి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో అడ్జస్ట్ అవుతాం. నువ్వు మా ఇంటికి వచ్చి మీ ఇంటి పేరు మార్చుకుంటావా? అది ఇప్పుడైనా ఒప్పుకో, ఆడవాళ్ళే గొప్ప. ఏంటి రోజైనా పొద్దున్న నుండి నన్ను చాలా పొగుడుతున్నాడు. బయటికి తీసుకెళ్తాడా? ఏదైనా సర్ప్రైజ్ ఇస్తాడా? ఎందుకు పొగుడుతున్నాడు? అంత అందంగా ఉన్నానా? హెయిర్ అంతే ఉందే. చెప్పు శ్యామ్. ఎంత బాగున్నాయి నీ చేతులు, చాలా మంచిగా ఉన్నాయి కదా. ఇంత మంచి చేతులు ఉన్నాయి కదా, వంట ఎందుకే అంత దరిద్రంగా చేస్తావు? అమ్మయ్య, పార్టీకి వెళ్తున్నా. ఈరోజైనా కనీసం దీని తిండి బాధ తప్పుతుంది నాకు. అన్నీ మాడిపోయిన చపాతీలు అవి ఇవి. బుజ్జి, నేను ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తున్నా, సరేనా? ఎక్కడికి? బయటకు పార్టీకి వెళ్తున్నా. ఎప్పుడు వస్తావు? అప్పటికి వస్తా. నైట్ ఏం చేయాలి తినడానికి? నువ్వు ఏదైనా వేయే, కానీ నాకు మాత్రం ఫోన్ చేయకు. తప్పించుకున్నాడు ఈరోజు నా ఫుడ్ నుండి. ఇంకేంటి శ్యామ్ కబుర్లు? ఏం లేదురా,
అవును, నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. నీ బర్త్డే వస్తుంది కదరా, నీకు మంచి గిఫ్ట్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే మంచి ఫోటో ఫ్రేమ్ ఇస్తా, ఓకేనా? నా బర్త్డే ఫోటో ఫ్రేమ్ సర్ప్రైజ్? అవును బుజ్జి, ఇగో ఇలా 10 ఫోటోలు ఉన్నాయి, ఒకటి మంచి ఫోటో సెలెక్షన్ చేయి. అదే ఇస్తా నీకు, ఓకేనా? సర్ప్రైజ్ ఇస్తా, సర్ప్రైజ్. సరే, ఇది బాగుంది. వావ్, నైస్ సెలెక్షన్ రా. దీని కింద అదేదో రాస్తారు కదా మొత్తం, కొటేషన్ సార్. కొటేషన్ అది కూడా రాయవా? మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి నేను నీకు. వావ్, లాట్స్ ఆఫ్ లవ్. ఓకే, ఓ సూపర్ కొటేషన్ రా. ఇది లాస్ట్కి ఏదో లవ్ సింబల్, హార్ట్ సింబల్ పెడతారు కదా, అది కూడా పెట్టి మంచి సర్ప్రైజ్ ఇస్తా నీకు. మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి నీకు. పట్టుకో, అన్నీ నేనే చేసుకున్నాక నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి నాకు? బుజ్జి, మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుందామంటారు, నేను వెళ్దాం అనుకుంటున్నా, ఓకేనా? ఓకే శ్యామ్, నీ ఇష్టం. ఇదేంది ముఖం ఇంత పెట్టింది? నీకు ఓకేనా? వెళ్ళు శ్యామ్, ఇప్పుడు నీకు నాకంటే నీ ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు కదా, వెళ్ళు. ఎవరన్నారు ఇప్పుడు ఆ మాట? పార్టీ చేసుకుందామన్నాను, వెళ్ళన్నా లేదా అని అడుగుతున్నా. సరే శ్యామ్, వెళ్ళు. ఓకే, ఏమైంది చెప్పు కదా, వెళ్ళానా అద్దా? నీ ఇష్టం శ్యామ్, నా ఇష్టాన్ని గౌరవించి ఉంటా అంటే ఉండు, లేదు నీకు ఇష్టం అంటే నువ్వు వెళ్ళు. ప్రతి ఇది నన్ను అడిగే చేస్తున్నట్టు చేస్తున్నావు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. కానీ దీనికి మన పని చెప్పుదాం, ఏం చేస్తుందో. ముజే చెప్పు శ్యామ్. గదీరా ఇంకా రూమ్లో ఉంది. అబ్బా, నేను నువ్వు తెచ్చుకోపో శ్యామ్, నాకు భయం వేస్తుంది. భయం అవుతుందా? చీకటి ఉంది అక్కడ. చీకటే? పోయే ఏం భయమే? అబ్బా, నేను తెచ్చుకో. ఇంత ధైర్యం లేదేమే నీకు? అసలు ధైర్యమే లేదు నీకు. గర్లకు ఎదురు భయం అవుతుందా? ఏంటి, నాకు ధైర్యం లేదా? లేదు. సరే, ధైర్యం గురించి వచ్చింది కాబట్టి ఒక టాపిక్ మాట్లాడుకుందాం. మన పెళ్లి చూపులు అయ్యాయి కదా. అవును. నువ్వు ఎంతమందితో వచ్చావు? నేను ఒక అటు ఇటుగా 20 మంది కదా. మన ఎంగేజ్మెంట్కి ఒక 200 మంది. మన పెళ్ళికి ఒక 2000 మంది కదా. మన పెళ్ళైన తర్వాత అప్పగింతల తర్వాత నేనెంత మందితో మీ ఇంటికి వచ్చా? ఒక్కదానివే. ఇప్పుడు అర్థం చేసుకో ఎవరికి ధైర్యమో. నాకేనా లేదు? అమ్మా, అబ్బా, నేను మా ఇంటికి తీసుకెళ్ళాలి ఇప్పుడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎలా? వస్తున్నాడు కదా, అడుగుదాంలే. బుజ్జి, ఏం చేస్తున్నావురా? శ్యామ్, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం రా శ్యామ్. నేను రానే, మీ వాళ్ళు ఏం చక్కగా అడగరు అసలుకే. ఏం అడగలేరు నిన్ను? ఏం అడిగినరు? ఎప్పుడు అడగలేదా శ్యామ్, తిన్నావా తాగినావా అని? ఒక్కసారి అన్న నా బిడ్డతో సంతోషంగా ఉన్నావా అని అడిగినరాయే. అస్సలు అడగరు. బా, ఇది లేదా? ఇంత ప్రశాంతంగా ఉంది ఇల్లంతా, ఇంత సైలెంట్గా. ఓ, బయట మాట్లాడుతుందా? సరే, మాట్లాడాను. పాపం శ్యామ్, పాపం శ్యామ్. అతను ఎవర్రా? బయట ఒకతను ఉన్నాడు శ్యామ్, పాపం చాలా కష్టపడుతున్నాడు శ్యామ్. ఒక 500 ఉంటే ఇచ్చేసి వస్తా. అవునా? పాపం. సరే, నిజంగానా? అవును శ్యామ్. ఇంకా ఓకే, ఒక్క నిమిషం మాకు ఇంకో 200 కూడా ఇచ్చే, ఇంక 200 కూడా ఇచ్చేయి. ఓకే శ్యామ్, ఇచ్చి పాపం. థ్యాంక్ యూ శ్యామ్, ఇచ్చేసి వస్తా. సరే. అవునరా, అసలు ఏం కష్టపడుతుంది అంతగానమైనా? అంటే బయట నైటీలు బట్టలు అమ్ముతున్నాడు శ్యామ్, ఇచ్చి తీసుకొని వస్తా. ఓకేనా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు.